ఎందుకు అలా మాట్లాడి బిగ్ బాస్ కంటెంట్ ఇస్తున్నాడు అనుకోవచ్చు కదా. కంటెంట్ ఇవ్వడం కాదు, ఆయన ఇక్కడ పక్కన ఎవరైతే ఆ టీమ్ లో ఈయన చీఫ్ అనేసరికి ఈయన టెంప్ట్ అయిపోయాడు. ఇలా ఈ ఐదుగురితో ఎంటర్టైన్మెంట్ చేయాలన్న కాన్సెప్ట్ మీద ఆయన వీళ్ళకి కంటెంట్ అనుకున్నాడు. జనాలకి కాదు, బిగ్ బాస్ కాదు, వీళ్ళకి కంటెంట్ ఇద్దాం, వీళ్ళకి మనం మన లెవెల్ పెంచుకుందామని చీఫ్ అనేది తెచ్చిపోయాడు. ఆయనతో పోల్చారు కదా శివాజీ గారితో. శివాజీ గారు ఏం మాట్లాడినా ఒక మీనింగ్ ఉంటది. ఆ పొజిషన్ లో జనాలు ఎట్లా రియాక్ట్ అయ్యారు అట్లా రియాక్ట్ అయ్యారు. ఈయన అరే జనాలు కూడా ఉరే వీడంటేరా అన్న ఆ లెవెల్ రియాక్ట్ అయ్యాడు. నీకు గేమ్ అర్థం కానప్పుడు బిగ్ బాస్ అక్కడ సీరియస్ అయిన తర్వాత కూడా సారీ చెప్పమన్నా కూడా వచ్చి నేనేం చేసిన బిగ్ బాస్ రూల్స్ పాటించిన కదా, ఎందుకు బిగ్ బాస్ అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరు రూల్ పాటించి అందరు రూల్ పాటించారు. బిగ్ బాస్ గెలిచింది ఎవరు? ఈయనే. సో ఈయన కామెడీ చేసి జోకులు చేసి నేనే. సో ఈయన అని చెప్పిన సారీ బిగ్ బాస్ ఇంకోసారి అన్నా కూడా ఏమో అప్పటికప్పుడు తగ్గదు. నేను అనలే బిగ్ బాస్ ఒక నిజంగానే నీ జోకుల వల్ల నా జోకుల వల్ల హట్ అయితే నేను ఇంకోసారి చెప్పను బిగ్ బాస్, కావాలంటే కన్వెన్షన్ రూమ్ లోకి వచ్చి సారీ చెప్తా అంట. అంటే ఈయన తప్పు చేసినా కూడా ఆయన ఒప్పుకోవట్లే. అరే నా వల్ల తప్పు అయింది, నేను కామెడీ చేసిన. ఇప్పుడు నాగార్జున సార్ ముందు కాళ్ళు పెట్టి దండం పెట్టినా కూడా నాగార్జున వినడన్నా. నాగార్జున అసలు నాగార్జున బిగ్ బాస్ అంటే మాత్రం ఒప్పుకోరన్నా. ఎందుకంటే జనాలు బిగ్ బాస్ ని ఒక లెవెల్లో చూడాలి, అప్పుడే టీవీలో చూడలేదు. అసలు అక్కడే ఉన్నదాన్ని తీసి పడేస్తే బిగ్ బాస్ వల్ల చాలా మంది పేరు వచ్చిన వాళ్ళు ఉంటారు. బిగ్ బాస్ తక్కువ అంచనా అయితే ఎట్లా? యష్మి ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది? నిజంగా చెప్తున్నగా ప్రేరణ ఇప్పటిదాకా నచ్చలే గానీ నిన్న సీజన్ ఈ గుడ్లు టాస్క్ లో ప్రేరణ ఒక ఆదిశక్తి. అసలు వేరే అంటే వేరే ఆడిందన్న, వేరే గేమ్. అంటే నిజంగా ఆదిత్య ఓం బచ్చా అసలు సైడ్ అయిపోయిండు. ఈయన గుడ్లు తీసుకోపోతుంటే అభయ్ నవీన్ ఇట్లా మన ఇట్లా కూర్చొని చహాలు చూస్తారు గ్రౌండ్ లో తీసుకోపోండి అక్కడికి మైండ్ ని డైవర్ట్ చేస్తున్నాడు పృథ్వీది. తెచ్చితే తీసుకోపోండి, అరే చెయ్యని పెట్టు, నువ్వు కనీసం నీకు చాలా కావచ్చు చెయ్యని పెట్టు, తీసుకుపోని అన్నాడు. ఈయనేమో ఆదిత్య గారు చీఫ్ ని అనొద్దు బిగ్ బాస్ ని అన్నాడు ఈయన. అట్లానా యష్మి ప్రేరణ నిన్న అసలు వేరే లెవెల్ టాస్క్. నిజంగా అంటే ఇక్కడ నీకు అసలు వన్ సైడ్ గేమ్ అన్నా నిన్న. అంటే గుడ్ల టాస్క్ గేమే వన్ సైడ్. నిఖిల్, పృథ్వీ స్ట్రాంగెస్ట్ ప్లేయర్స్, నబీల్ అఫ్రీన్ తీసుకోపోయి కామెంటరీ చేశారు. అటు సైడ్ పెట్టినా కూడా కొద్దిగా ఫోర్స్ ఉండేది. ఆడ ఆదిత్యం అవుతుంది, మనకంటే ఎంత చేసినా అవుతుంది, స్ట్రాంగెస్ట్ కాదు. ఇంకెవరు అభయ్ నవీన్ అవుతుంది. ఇక వీళ్ళిద్దరే అన్న నిజంగా ప్రేరణ ఏం ఆడినన్నా. అంటే మాటలేమో గానీ విష్ణుప్రియ డిస్కషన్ వచ్చింది కదా, విష్ణుప్రియ అయితే స్టార్టింగ్ లో నచ్చింది కానీ చాలా చాలా తొండిగా అది. విష్ణుప్రియ ఈ లైన్ లో నిలబడి గుడ్ల కోసం వెయిట్ చేస్తున్నప్పుడు విష్ణుప్రియ ఏం చేసింది, వచ్చి నిలబడాలా ప్రేరణ మధ్యలో నిలబడ్డది, విష్ణుప్రియ ఇటు నిలబడ్డది, ఇటు మన సీత నిలబడ్డది. వీళ్ళిద్దరు చేయబట్టుకొని తోసేస్తారు రామాయని. సరే అప్పటికి ప్రేరణ రియాక్ట్ కాకుండా మనకెందుకు అని చెప్పేసి పక్క దారికి పోతే అక్కడ కాలు పెడుతుంది సీత, కాలు పెట్టి తోసేస్తుంది. నీ గేమ్ స్టార్ట్ కాకముందే నువ్వు తొండి చేస్తే ఎట్లా? మళ్ళీ సోఫాలో కూర్చొని ఉంటే ఆమె వచ్చి సీత వచ్చి కట్టుకుంది. విష్ణుప్రియ వచ్చి మీద పెట్టి గట్టి కొట్టుతుంది ప్రేరణ మీద. వీళ్ళు మళ్ళీ తర్వాత ఇప్పుడు గేమ్ అంటే గేమ్ అన్నా, గేమ్ అయిన తర్వాత మాట్లాడుకోవాలా. వీళ్ళ తర్వాత లేదు, వీళ్ళు సొంత పెత్తనాలకు పోయి పంతం పోయారు వీళ్ళిద్దరు. ప్రేరణ యష్మి అదే మన విష్ణుప్రియ అయితే గేమ్ బాగా 2-3 ప్రకారం ఎవరు టాప్ 5 లో నిఖిల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. నెంబర్ 1 నిఖిల్ ఉంటాడు. వాడు చెప్పింది కదా యష్మి వాళ్ళ అన్న నిఖిల్, మన సీత, ప్రేరణ కూడా ఉంటది. మాట తీరున్నా కూడా అక్కడ తీసుకొస్తుంది. యష్మి కూడా ఉండే ఛాన్స్ ఉంది. నబీల్ ఉంటాడు అన్న, నబీల్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ బాగుంది. అందరూ ఏమంటున్నారు నబీల్ వర్సెస్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటది రన్నర్ అప్ టైటిల్ అని. నబీల్ వర్సెస్ నిఖిల్ ఉంటది, అది కూడా మేము వెయిటింగ్ చేస్తున్నాం. నబీల్ వర్సెస్ నిఖిల్ కావాలని. అరే వీళ్ళిద్దరు నిఖిల్ స్ట్రాంగ్ అని తెలుసు, నబీల్ కి నిఖిల్ కి పడితే బాగుంటది అనిపిస్తుంది అదన్నా.